సోదరులారా, ఇంత మంచి తోట రైతు గారు వెంకటేశ్వర గారు, ఎక్సలెంట్ తోట వెంకటేశ్వర గారు. 10 నిమిషాలు ఇది మంచి మందు కొట్టావు, ఇది మంచి మందు కొట్టావు, ఇది మంచిది, ఇది మంచిది, అది మంచి టాటా వాళ్ళది అది. నరేష్ గారు, మొన్న టాటా వాళ్ళది 5 కేజీల బ్యాగ్ తెచ్చి ఏంటది నూడిల్స్ ఎక్కితే మన్నాడికి వెళ్ళిపోయింది, ఇది ఎక్కిపోయింది. ఇదంతా అప్పుడుదా పచ్చగా భలే ఉన్నాయి చెట్లు. ఎంతో ఒక 20 ఎక్కించి అంతే తెల్లారిపడికి ఎక్కేసిందండి మొత్తం. ఏంటో తెలియదు, గాయాలు నీళ్ళేలా. అసలు నువ్వు మందులు అప్లై చేయలేదు కదా సరిగా, నువ్వు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదయ్యా. మీరు చేయలేదు, నువ్వు ట్రీట్మెంటే సరిగ్గా చేయలేదు కాదయ్యా, మీరు సరిగ్గా వర్క్ చేయలేదు. చచ్చిపోతున్నాయి సార్, చెయ్యి రండి. ఈ మధ్య చచ్చిపోయింది. నిమ్మటోట్స్ ఉందన్నా, ఇది ఇట్టుండదు నిమ్మటోట్స్. ఎన్ని రోజుల క్రితం, ఎన్ని రోజుల నుంచి? అచ్చా, ఇది కూడా దీనికి 2 ఉన్నాయి. 6 నెలల నుంచి అండి. అది ప్యూర్ నిమ్మటోట్స్, అది ప్యూర్ విల్ట్. అది మొన్న కటింగ్ చేతిలోకి లేదండి 11 నెలలు. ఈ మధ్య అండి ఇమీడియట్ 6 నెలల కంటే 6 నెలల లోపల, అంటే నువ్వు రోగం చూసిన తర్వాత 6 నెలల లోపల చచ్చిపోతే అది ప్యూర్ విల్ట్ అన్న. 6 నెలలు దాటి అట్లా ఒక పక్క కొమ్మలు పచ్చగా ఒక పక్క ఎండిపోతా ఉందంటే ఇది ఖచ్చితంగా అది రూట్ గ్రబ్తో వచ్చింది, గుర్తుపెట్టుకో. ఇది సాక్ష్యం అనమాట, ఇది రూట్ గ్రబ్. ఇది ఈ కొమ్మలు కట్ చేయండి సార్. ఏం చేస్తారు మీరు? ఏం చేయటానికి మాకు చేతుల ఆటలా ఏం చేయటానికి దీన్ని చూసి కాదు సార్, ఎండిపోయిన కొమ్మలు ఎందుకు తీసేయమంటారు? మొత్తం పొడిచాను చెట్లు పూర్తిగా తీయాలన్నా. ఏం చెప్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇదే వ్యవసాయం, తీయాలి సార్. రోగాలు వచ్చి కూడా ఉంచుకుంటారా మీరు ఎవరన్నా? ఎన్ని ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇంత మంచి చెట్లు చెడగొట్టుకున్నారు మీరు. మీకు చెప్పలేదు. ఆయన ఎవరు వేరా చేయలేరు సార్, ఒక్కరు చేయలేరు సార్. మీరే కాదు, మేధావులు ఎంతోమంది ఉన్నారు. కానీ దానిమ్మలు ఇంకా కావాలి మనకి. దానిమ్మలు మనం పండించలేకపోతున్నాం. నీకు దానిమ్మ ఎంత డిమాండ్ వచ్చి పడుతుందంటే, ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకున్నా, దానిమ్మలు అనేవి ప్రపంచంలో హైయెస్ట్ పండించేది మనమే, గుర్తుపెట్టుకోండి. మన తర్వాత చైనా తర్వాత ఇరాన్ తర్వాత ఈజిప్ట్ తర్వాత గ్రీసు, సైప్రస్, ఇజ్రాయిల్. ఇయే కొంచెం అమెరికా కూడా పండిస్తుంది ఈ మధ్య. వీళ్ళందరూ పండించినా కానీ 11.8 మిలియన్ మెట్రిక్ టన్సే పండిస్తున్నారు. వీళ్ళందరిలో కూడా మనం పండించేది 8.3 మిలియన్ మెట్రిక్. అర్థం చేసుకో, మనం ఎంత పండిస్తున్నాం? 8.3 మిలియన్ మెట్రిక్ మనమే పండిస్తున్నాం టాపు. ఇంకా ప్రపంచానికి 32.9 మిలియన్ మెట్రిక్ టన్స్ కావాలి తినడానికి. మనకి ఇంకా తక్కువ అవుతుంది, అంటే దగ్గర 20 మిలియన్ మెట్రిక్ ఇంకా కావాలి. ఇంటికి 1 ఎకరా వేసుకోవాలి మీరు. అర్థం చేసుకోండి. మీ కాయలు ఎక్స్పోర్ట్ పోతే దండం పెడుతుంటారు ఈ కాయలను ఎవడైనా. ఏమనుకున్నావు? ఈ కాయలో ఇంత మంచి క్రాప్ తీసిన వాళ్ళు మీరు సస్యరక్షణ చేయక ఫెయిల్ అయ్యారా మీరు? ఎక్కడా సార్ మీరు? ఇది కేవలం ఎలా ఉందంటే, ఒక ఏనుగు డైలీ 10 గెలలు తింటే నువ్వు ఇచ్చే ఫుడ్ వచ్చి ఓన్లీ 1 గెల పెడతాను, గుర్తుపెట్టుకో. అందువల్ల నీకు రోగం వచ్చింది. అది మెయిన్ ప్రాబ్లం. చెప్తే బాధపడతాను, స్టార్ట్ మీద చెప్పలేను నేను. ఇది ఈ చెట్లు అనేవి నిన్ను మించి వచ్చినాయి. పిల్లగాడు ఎదిగిండు కానీ నిన్ను మించి ఎదిగాడు. కానీ వాడికి పొజిషన్ చేయలేకపోయావు నువ్వు. అక్కడే నీ ఫెయిల్యూర్, వేరే ఏం లేదు. తింటూ వచ్చిన వాళ్ళు ఉంటారు బ్యాచ్, వాడికి అసలు నాలెడ్జ్ అవ్వదు వాళ్ళకి. ఓకే, సింపుల్. ఈ చెట్లను ఎవరంటే బాగా డబ్బు ఉండి కొట్టు అన్నోడికి పనిచేస్తాయి. లేదు కొంచెం కొడదామా వద్దా గోడదామా అంటుంటే అంతే ఉంటాయి. దీనికి తట్టుకునే శక్తి నీ దగ్గర రాలా. మనం బాధపడగలని చెప్పినందుకు గట్టిగా నువ్వు చేయాలా దీన్ని, అంతే. కొట్టుకోవాలన్నయ్య, కొట్టుకోవద్దు. ఎవరు చెప్తారు? చిన్న రోగాలు సార్ ఇవి. చిన్న రోగాలు మనం కంట్రోల్ చేసుకుని ఎందుకయ్యా? ఇదిగో స్కాబ్, ఇది స్కాబ్ క్లియర్ స్కాబ్. ఇది చూడబోయా, బొక్కలేదు దీనికి. చూడు, ఇందా బొక్కలు చూపెడుతున్నాను నాకు. ఇది స్కాబ్. ఇది ప్రాబ్లం మెయిన్, తలకాయ నొప్పి ఇదే. ఇది స్కాబ్. అది ఆల్టర్నేరియా, బ్యాక్టీరియా బ్లడ్ ఉంది, ఆల్టర్నేరియా ఉంది, అన్నీ ఉన్నాయి దానికి. అన్ని రోగాలు ఉన్నాయి. పక్కన అన్నగారిది ఉంది, తమ్ముడిది నీకు అన్నకు వచ్చింది. నీవు సేఫ్గా ఉన్నావా? నువ్వు స్కూల్, నీకంత డేంజర్ లేదు. ఆయనకి కొంచెం 1% ఎక్కువ ఉంది, అంతే. బాధపడాల్సిన పని లేదు. బట్ మెయిన్ ఆయనకి అదృష్టం. ఎప్పటికైనా పంట ఆయనకి బాగా వచ్చింది, నీకు అంత పంట రాదు. గుర్తుపెట్టుకో. నీకెందుకు ఫ్లవరింగ్ రాలేదా అంటే నువ్వు డౌన్ ఉన్నావు కాబట్టి. నీకు విండ్ వెలాసిటీ తక్కువ ఉంటుంది. నీకు నీకు మీ అదృష్టం ఏంటంటే మీకు కొండ ఉండటం వల్ల ఇంత బాగా వచ్చారు. లేకపోతే ఈ చెట్లు ఎదగవు. కొండ గాలి అనేది చాలు దీనికి.
దీనికి ఎక్కువ వాటర్ ఎక్కువ ఎనర్జీ కూడా అవసరం లేదు దీనికి. ఇక్కడ సాయిల్ మంచిది ఇది. ఈ సాయిల్లో మీరు పంట తీగిపోతున్నా మన వ్యవసాయం వేస్ట్. ఇంకా దీన్ని మీరు క్యాచ్ చేసుకోలేకపోయారు. అర్థమైంది వెంకటేశ్వరరావు గారు? అర్థం చేసుకోవాలి మీరు. కటింగ్లు కాదు ఇప్పుడు దీన్ని చేయాల్సిందే. కటింగ్లు ఏం దాని జోలు బాగోకు, ముందు దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ చేయి, కాయలో బాగుపడతాయి. నీకు అసలు పూతలేదయ్యా, లేదు ఎందుకు లేవు? దాంట్లో మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా నువ్వు అర్థం చేసుకోవాలా. మీరు ఎంత బాగా చక్కగా అన్నదమ్ములు బాగున్నారా కలిసి కలిసి? మీరు వ్యవసాయం నుంచి ఫెయిల్ అయ్యారు, నాకు అర్థం కావట్లేదు. అందరూ ఎట్లా కలిసి ఉంటాలేదు? అట్లాగా సార్, ఇంత బాగా ఇద్దరు కాదు వెంకటేశ్వరరావు గారు, బాగున్నారు. మీరు మాటలు నచ్చిన ఇద్దరు బాగున్నారు. ఇలాంటి వాళ్ళు బాగా చేసుకోవాలి మీరు. ఇంకా ఎంత చెట్లు ఇది ఏమనుకున్నావు? ఇది 3 మీటర్లు పోయింది, ఒక 3-4 మీటర్లు పోయింది చెట్లు. ఎంత ఎత్తు చెట్లు, ఎంత కథ. మన తప్పిది, మన తప్పిదే ఇది. చెట్లు ఏం తప్పు చేయలే నీకు, నీ తప్పు మన తప్పు అంతే. ఇది అర్థమైందా? మన తప్పిదంతోనే తప్పులు చేశారు మీరు. చెట్లు ఏం తప్పు చేయలేదు నీకు, చెట్లు కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే దాన్ని వాడుకోవడం తెలియాల. మొన్న మధ్య ఒక అతను రామకృష్ణ వాల్మీకి గారని అనంతపూర్లో బాగా ఎట్లా ప్రాబ్లం ఉన్నాయి మొదదా పాపం. ఆయన 3 సంవత్సరాలు పంటకి వెళ్ళలేదు పాపం. 3 సంవత్సరాలు వెళ్ళలేదు ఆయన పాపం. ఆయన డబ్బు ఉంది బాగా ఆయన దగ్గర, ఆయన పట్టించుకున్నాడు కాదు. ఏదో మొన్న మధ్య ఎవరో కొంచెం ఊళ్ళో అన్నారంట, ఎవరో ఇన్ని రోజుల నుంచి దానిమ్మ తోట ఉంది, ఒక కాయ కూడా ఎంత తెల్లాపోయినంటే పిస్టేజ్ తీసుకుంటా అతను. ఇన్ని డబ్బులు ఏం ఖర్చు పెడతా అని చెప్పి బాగా మందులు పెట్టిండు. పెట్టిన తర్వాత ఇతరాలు పుట్టింది. ఏం జరిగింది? ఆ చెట్లని నిద్రలోకి వెళ్ళిపోయినాయి. చెట్లు ఆకులు వచ్చినాయి, బాగా వచ్చినాయి. పూతలు తీసుకొచ్చాక నిద్రలోకి వెళ్ళిపోయినాయి. నిద్రవస్థకి వెళ్ళిపోతాయి. వీటికేందంటే కొంచెం దీనికి ప్రేమ చూపించినా మన మాట వెయ్యి. ఇవి చాలా డేంజర్ ఈ చెట్లు ఇవి. ఆ నిద్రవస్థ పోయిందా మళ్ళీ మనం అప్పుడు తెలుసుకొని మళ్ళీ దీనికి కొంచెం ఇవ్వాల్సిన బెత్తం ఇస్తే మళ్ళీ నీకు వచ్చి మళ్ళీ ఇప్పుడు పూతలు వస్తున్నాయి. అంటే ఏంటి? దానిమ్మలు అనేవి ఎట్లనే వెళ్ళిపోవచ్చు ఇది. సో దానికి పట్టుకొని నడుస్తూ ఉండాలి జాగ్రత్తగా. దానికి సుక్కానేసి కూడా కరెక్ట్గా ఉండాలి దీనికి. ఇప్పుడు నా అటు పోకుండా ఎట్ట పోవాలని అట్ట పంపించాలి దీన్ని. దీంట్లో ఉన్న ఆర్టే అది. అమాయకులకి ఏం పూతలు బాగా వస్తున్నాయి, బాగా డబ్బు పెట్టినోడికి పూతలు రావట్లా. అదే ప్రాబ్లం దీంట్లో. దానిమ్మల్లో ఉన్న తమాషాలు అది. ఒక్కొక్క బాగా ఖర్చు పెట్టినోడికి ఏం రావు పాపం. ఒక్కొక్క జోవియల్గా సరదాగా పోయి వాడికి పంటలు కాస్తున్నాయి బాగా. ఈ ఏడున దానిమ్మల వలన కొన్ని వందల వేల, నాకు తెలిసిన 1,00,000 కుటుంబాలు బాగుపడ్డారు. ఎంతో మంది అప్పుల నుంచి బయటపడ్డారు. నువ్వు రోగాలను కాయలు చూపిస్తున్నావు, అది కూడా 50 రూపాయలు కొంటున్నారు ఇలా. ఇంకా నేను పంపిస్తాను నీ దగ్గర, మాకు తెలిసిన ఉన్నాను, ఎందుకు అడుగుతూ ఉంటాను నన్ను కాయలు ఎక్కడ ఉన్నాయని చెప్పి. ఈ కాయలు ఇప్పుడైనా సరే పెద్ద అమ్ముకున్నా కానీ చిన్న చిన్న మాత్రం ఎవరు పట్టించుకోరు. నేను జ్యూస్కు దానికి కూడా వెళ్తా ఉంటాను. కాయలు లేక ఇవాళ అందరూ బాధపడుతున్నారు. సరేనా? నీకు ఇంత మంచి ల్యాండ్ ఉండి, నీకు ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగా చేసుకోవాలి గురువుగారు? చెప్పండి. కేవలం కొడతా ఉంటామండి, ఎక్కువ గడ్డి అన్ని చేశారు బాగా. దీంట్లో నేనేం కామెంట్ చేయట్లేదు. అవన్నీ బాగున్నాయి, అవన్నీ చాలా బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ మనలో లోపాలు ఉన్నాయి. బలాలు కొట్టకూడదు. ఇప్పుడు దీనికి వేరే మందులు ఉన్నాయి, అవి కొట్టాలి. బలాలతో దీనికి సంబంధం లేదు. ఇప్పుడేం గుర్తుపెట్టుకో, బలాల కోసం పూలకి కాయ సంబంధం లేదు. కాయ బలవచ్చడం కోసం నీకు బలాలు కావాలి. పూతలటానికి బలాలు చూపించకూడదు. పూతలకి బలంకి సంబంధం లేదు అసలుకి. ఇప్పుడు ఏమి లేదండి, ఇప్పుడు ఈ కాయలు 4 కోసిని మళ్ళీ పిప్పవరకు పంట. దీన్ని ఏం తీయొద్దు, మనం దీన్ని కాయలు అంతా ఉంచేసాయి. దాని నుంచి దాని మీద ప్రయోగాలు చేద్దాం. సరేనా? నీకేం లాస్ ఏం చేయం, భయపడగాకు. కాయలు ఎంతే ఉంటాయి, నీకు రోగాలు క్యూర్ అయిపోతా ఉంటాయి, భయపడగాకు. సరేనా? దీంట్లో తీసేది లేదు, తమ్ముడు దాంట్లో కూడా తీసేది ఏమి లేదు. కాయలు ఉన్న అంతే ఉంటాయి. మనం చేసే ప్రయోగాలు చేద్దాం ఉంటే దీని సంగతి నేను చెప్తాను. ఓకే? దానికి ఇంత మీరు డిస్కస్ చేసిన అవసరం లేదు. కానీ చెట్లు మటుకు ఇంప్రెసివ్ బాబు, చాలా బాగున్నాయి చెట్లు. గుర్తుపెట్టుకుని వీడియో ఎప్పుడు ఉంటుంది, మీరు ఆన్లైన్లో చూసుకోండి, అద్భుతం ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు పని చేయండి మీరు. మందులు ఎక్కడ దొరుకుతున్నాయా, మా ఊళ్ళో దొరికినాయా, పక్కన దొరుకుతున్నాయి, జ్యూస్ క్యాబ్ ఎట్లా ఉన్నాయి, ఆల్టర్నేటివ్ క్యాబ్ చూడండి. ఇట్లా రాకూడదు, ఇది డేంజర్. ఇది వచ్చింది ఈ సంవత్సరం అందరికీ ఇదే వచ్చింది. 2 మందులతో కంట్రోల్ చేస్తుంది దీన్ని, లెక్క కూడా చేయండి దీన్ని అసలుకి. చూసుకుని కూడదు. అట్లా ఏదైనా మనం చెయ్యాలి, చేస్తేనే మనం పైకి వస్తాం. చూడండి స్కాబ్ డేంజర్. ఇది అన్నిటికీ డేంజర్. ఆల్టర్నేటివ్ స్కాబ్, ఫ్రూట్ రాడ్, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. ఇగో అన్ని ఏ రోగాలు ఉన్నాయి గురుగారు? అన్ని నీకు ఏ రోగాలు ఉన్నాయా? ఇవన్నీ అవే. ఇది బ్లైట్, ఇది క్లియర్ బ్లైట్. కొమ్మెండి తగలంటారు దీన్ని. బాగా చెప్పావు. మీ భాషలో కొమ్మెండి తగలంటారు. వెంకటేశ్వర గారు మీరు చెప్పింది కరెక్ట్. అది కాయ నుండి కొమ్మలాగి. అవునవును. చూడండి, మీకంటే కూడా తమ్ముడు తోట బాగుంది. తమ్ముడిది బాగుంది. కానీ తమ్ముడు బలాలు పెట్టలా.
తాతారావు గారు అదేమో నువ్వు బలాలు పెట్టలా 8 ఏళ్ళు 10 ఏళ్ళు తోట అండి. దాన్ని మే నెలలో కాయలు మ్యాటర్ అదిగా సార్. నీకు బలం కరెక్ట్ పెట్టుకున్నావు, మరి ఏమో కలిసి తెలియదు కానీ బట్ నీ కొమ్మల కాడలు బాగున్నాయి. ఆయన దాంట్లో అంటే ఈ సకాలం నరికాడండి పోయిన సంవత్సరం. నరికినా కానీ అన్న అసలు బ్రాంచెస్ లేవు ఆయనకి పాపం. నరికే తల తీసాను. బ్రాంచెస్ ఉండాలి కదా సార్, బ్రాంచెస్ లేని దాన్ని చెప్తే కాయలు కాదయ్యా. మూసిపోతాయి మొత్తం. బ్రాంచెస్ లేనప్పుడు నీకు ఆడ వస్తాయి, నీకు చెప్పు. బ్రాంచెస్ లేవుగా నీకు. బ్రాంచెస్ అంటే తెలుసుగా, కొమ్మలు. ఇంత చక్కటి కొమ్మలే ఆయనకి లేవుగా, ఎన్ని లేవుగా. అంటే మొన్న నరికేసిన తర్వాత వచ్చినాయండి. వచ్చిన వాటిలో ఎమ్మటే పట్టుకుంటే ఇంకా రావటం, కొమ్మలు రావటం, కాయలు పట్టుకోవటం. అవును కరెక్ట్. కాయలు నేను కాపుకి వెళ్ళిపోయిండు సరిగా. ఫెయిల్యూర్స్ రైతులు పాపం అవగాహన నేర్పించడంలో, అవగాహన చేయటంలో గవర్నమెంట్ లోపాలు ఇవన్నీ, గవర్నమెంట్ చేసే తప్పులు. ఇంత పెద్ద క్రాప్స్ చేసినప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లోకల్ బాడీస్ కానీ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? మీ మండలాల్లో, మీ జిల్లాల్లో ఇలాంటి పంటలు ఉన్నాయి, పోయి చూడటం, కనీసం డెమోస్ ఇవ్వటం, థీసిస్ని, పెస్ట్ డిసీజ్ చెందిన కొమ్మల్ని, కాయల్ని, కాడల్ని తీసుకెళ్ళి ల్యాబుల్లో పరీక్షించడం ఇవన్నీ చేయలేరా మీరు? ఒక ధాన్యంలో కూడా పండించుకోకపోతే ఇంకెందుకు మనం, ఇంకా వ్యవసాయం ఎందుకు, మన అగ్రికల్చర్ ఎందుకు? ఏం చేయాలని చెప్పండి.